పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం అందరం చదువుకుంటాం. పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుంటాము. నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి నామం పేరిట మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కీర్తనల ద్వారా మీ నామము గణపరచబడింది. వాక్యాన్ని చదువుకున్నాము. ధ్యానించడానికి ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. మీ దాసును మరుగుపరచము. ఆత్మ యొక్క అభిషేకం కింద ఉంచండి. చేరువచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. రావలసిన వారిని నడిపించండి. లైవ్లో చూస్తూ వింటున్న వారిని బట్టి కూడా వందనాలు. బలపరచండి, భద్రపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకటో వచనంలో సొలొమోను రచించిన పరమగీతం అనేది మనము ధ్యానించాము. ఇది పరసంబంధమైన గీతమే కానీ భూ సంబంధమైన పాట మాత్రము కాదు అనేది చూసాము. సొలొమోను విషయంలో చూసాము. ఆయన మరి పేర్లు గురించి కూడా మనం వింటూ వచ్చాము. ఆయన మరి భార్యలందరిలో ప్రియమైనటువంటి భార్య షూలమ్మితి ఎటువంటిదో మనము వింటూ వచ్చాము. ఆమె పరిపూర్ణురాలనేటువంటిది ఫైనల్గా మనం వింటూ వచ్చాము. సంఘము కూడా సంపూర్ణమైనటువంటి దేవుని సంఘంగా ఉండటమే దేవుని యొక్క అభీష్టం అనేది మాటలతో మనము ఆ వచనాన్ని ముగించుకున్నాం. 2వ వచనంలో మనం చూసినప్పుడు ఆ షూలమ్మితి అనేటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. షూలమ్మితి ప్రభు రక్తం పెట్టి కొనబడిన సంఘానికి సాదృశ్యమని, సొలొమోను మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమనేది ఈ గ్రంథం అంతటిలో మనము మర్చిపోవడానికి వీల్లేదు. వారిద్దరి మీద జరిగిన ప్రేమ కథే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘానికి ఉన్నటువంటి సత్సంబంధం అనే విషయము ఇందులో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. కనుక యూదుల గురించి రాయబడింది, సంఘం గురించి రాయబడింది. వ్యక్తిగత జీవితాలకి మరి విశ్వాస జీవితంలో ప్రభువు రాకడ సమయంలో మనము ఎలా సిద్ధపడి ఉండాలో ఈ పరమగీతంలో ఉన్నటువంటి సత్యాలు మనకి జ్ఞాపకము చేయబడతావని, అందుచేతనే ఇక్కడ ఈ భాగంలో షూలమ్మితి అనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని అంటుంది షూలమ్మితి. ఇలారా కనుక ఇది ఈ ముద్దనేది మనం చూసినప్పుడు ప్రేమకు సాదృశ్యముగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ముద్దనేది ప్రేమకు సాదృశ్యము. ప్రేమ అంటే పసిబిడ్డలను చూసామనుకో, ఎవరి బిడ్డ అయినా చూడగానే ఆ బిడ్డ ముఖాన్ని చూడగానే మనకెంతో ముద్దొస్తూ ఉంటాడు. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళకి కవలికలు కదలికలు చూసినప్పుడు ఎవరైనా సరే పసిబిడ్డను ప్రేమించాల్సిందే తప్ప పసిబిడ్డను ద్వేషించేవారు ఎవ్వరూ ఉండరు. అంత ముద్దనమాట. ప్రియులారా, దేవుడు చెప్పింది కూడా అదే సంఘ విషయంలో. చిన్న బిడ్డ లాంటి మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యము అన్నాడు యేసు ప్రభువారు. చిన్న బిడ్డ అంతా ఎందుకు ముద్దు వస్తుందో మనకి, సంఘము కూడా రక్తం పెట్టి కొనబడినటువంటి ప్రభువుకి దేవునికి అటువంటిదేను అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము దేవునికి ఎంత ప్రియమైనదో ఈ సొలొమోనుతో అంటున్న మాట షూలమ్మితి, అతడు అంటే సొలొమోను. అతడనే స్థానంలో మన ప్రభువును పెట్టుకుంటాం. మనం
షోలమితి స్థానంలో సంఘముగా మనము కనపడుతున్నాం. మన నోటి నుండి కూడా ఆ పదమే జాలువారాల్సిందే. నా ప్రభువు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అనే మాట సంఘము ఖచ్చితంగా చెప్పాల్సిందే. అదే సంఘము. చెప్పేటువంటి వారే దేవుని యొక్క స్వరక్తం పెట్టి సంపాదించుకున్నటువంటి దేవునికి ప్రియులు అనేది రాయబడింది. ఎఫెసీ 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఆ మాట మన జ్ఞాపకం చేయబడి దగ్గర ఉన్న వాళ్ళు చదవండి. ఎఫెసీ 5:1 రాయబడింది. కావున చాలు. ఏమి రాశాడు పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని గురించి? మీరు ప్రియులైన పిల్లలంటే ఎవరికి ప్రియులు ఈ సంఘము? ఎవరికి ప్రియమైన పిల్లలు ఈ సంఘము? ప్రియులారా, ఇది దేవునికి రక్తం పెట్టి కొన్న ప్రభుని యేసుక్రీస్తు వారికి మనమందరం కూడా రక్తం పెట్టి కొనబడిన భూలోకములో దేవుని యొక్క సంఘము చాలా ప్రియమైనది. ఈ ప్రియమైన సంఘము ఆ ప్రియుని విషయంలో ఏమి కోరుతూ ఉన్నది? ప్రియురాలు కోరుతూ ఉన్నది, నా ప్రియుడు నన్ను నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగాక అంటుందన్నమాట. ఎటువంటి ప్రేమ సంబంధము ఆ ప్రియుని మీద ప్రియురాలకు ఉంటేనో ఈ మాట అనగలిగింది. ఈ రోజున మనము మన నోటి నుండి మన ప్రభుని యేసుక్రీస్తు వారిని మనం ఈ మాట అనగలమా? అంటామా? ఎట్లా ఉంటే మనము అనగలము? ఆమె సంపూర్ణముగా ప్రియుని ప్రేమించింది కాబట్టే ఆ మాట అంటానికి అర్హత ఆమెకున్నది. ఇదే అర్హత మనకు కూడా ఉంటేనే ఆ సంఘములో ఆయనతో పాలిభాగస్థులమవుతాము. లేకపోతే ఎడమే. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు సంబంధం మనం చూస్తూ ఉంటాం. భార్య మనసు ఒక రకంగా ఉంటే భర్త మనసు మరొక రకంగా ఉంటే అది భార్యాభర్తలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధమేనా? అది సత్సంబంధమా? అది కుటుంబమా? భార్యాభర్తలు కలిసి జీవించే జీవితం అంటారా దాన్ని? అనరు. ప్రియులారా, వివాహం చేసుకున్నప్పుడు లోకం పక్కన పెడదాం. క్రైస్తవ ధర్మ ప్రకారము ప్రమాణాలతో దేవుని సముఖములో దేవుని ఎదుట సంఘం ఎదుట దైవజనులు చేయించేటువంటి ప్రమాణాలు ఆ రోజున బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి ఆ రోజున? బాగా ఉంటాయి. పెద్దగా చెప్పండి, అందరూ రాలని పెద్దగా చెప్పమంటాడు పాస్టర్ గారు. ప్రియులారా, ఎన్ని రోజులు? అది ఎంతవరకు అని అడుగుతాడు. జీవితకాలం అని చెప్తాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె కూడా మీ సంబంధం ఎంతవరకు అంటే జీవితకాలము. అని అనిపించేది కాదు వివాహం అంటే. అని అనిపించేది కాదు వివాహము. నోటితో పలికిచ్చేది కాదు పదము. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. బైబిల్ రాయబడింది. 2 కొరింథీ 3:6 చదవండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. ఎంతసేపా? ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు గాని ఆత్మకే పరిచారణ మగుటకు మాకు సామర్థ్యాన్ని కలిగించి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, అక్షరం ఏం చేస్తుందంట? అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. పౌలు యొక్క పని పరిచర్యం గురించి ఇక్కడ రాయబడినప్పటికీ నేను ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం వేరే వారిని నోటితో పలికించే మన అక్షర రూపంలో పలికిస్తున్నాం అంతే. అది వాస్తవానికి ప్రమాణం అంటే వాళ్ళ యొక్క ఆత్మలో నుంచి, అవును దేవుడు నా భర్త, నాకు దేవుడు సిద్ధపరిచిన భర్త, నా భార్య నాకు సిద్ధపరిచిన భార్య, దేవుడు మా ఇద్దరిని జతపరిచాడు. ఆ ప్రేమ ఆదాము అవ్వల్లో కనపడింది. ఎవరిలో కనపడింది ఆ ప్రేమ? ఆదాము అవ్వల్లో కనపడి. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. అక్కడ పదము నరుని రాయబడినప్పటికీ ఇది నాలో నుండి తీయబడింది, నాది. హత్తుకున్నాడు.
భార్యను ఏం చేశాడు? హత్తుకున్నాడు. ఎక్కడిది హత్తుకోవడానికి? తనలో నుండే వచ్చింది. ప్రియులారా, గాయములో నుంచి వచ్చింది. గాయపరచబడ్డాడు ఆదాము. సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తుకు పెండ్లి కుమార్తెగా భార్యగా సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గాయాల్లో నుంచే సంఘం బయటికి వచ్చింది. ప్రియులారా, అప్పుడు గాయాల్లోంచి వచ్చిన సంఘం, రక్తం పెట్టి కొనబడిన సంఘము. ఆ ప్రియుడు సంఘాన్ని గురించి ఏం చెప్పుకోవాలి? ఏం చెప్పుకుంటాడు ఆయన? ఈ సంఘం ఆయన గురించి, భర్తను గురించి, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అని బైబిల్ చెప్తుంది యెషయా 54:5. ప్రియులారా, ఈ మాట సంఘముగా షోలమ్మితన్నటువంటి మాట మనం పలకగలమా? నీవు నేను అందరం ప్రశ్న వేసుకుందాం. పలకలేకపోతే అక్షర రూపములో భక్తి అన్నట్టు ఇది నీది నాది. ఏ రూపంలో భక్తి? అక్షర రూపములో భక్తి. అక్షరము చంపును, తీరి భక్తి మన చంపేస్తుంది, దేవునికి మనకు సంబంధాన్ని కుదర్చదు. ప్రాక్టికల్ లైఫ్, జీవితము, ప్రభును ప్రేమించే జీవితము. అందుకని ఆ ప్రేమల గురించి పాడుకున్నాం పాటలు ఇప్పుడు దాకా. ప్రియులారా, ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచియించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచియించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. షోలమ్మితి ప్రియునితో ఇటువంటి సంబంధం ఉందన్నమాట. దేవుని ప్రజలంగా మనము అటువంటి సంబంధం కలిగి ఉండటమే ఈ రెండవ వచనంలోటువంటి ఆత్మీయ భావన అర్థము మనకి అర్థమవుతుంది. అతడు నన్ను, ఆ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అనే మాట ఇక్కడ వాడుతుందంటే ఇది ప్రియుని ప్రేమించేటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమ. ఆ ప్రియుడు కూడా ఆ ప్రియురాల్ని ఆ విధంగానే ప్రేమించాడు. అది దేవుని యొక్క ప్రేమ మానవాళి అందరి మీద. దేవుడు లోకముని ఎంతో ఎంతో అంటే ఫుల్ స్టాప్ లేదు, కామా ఉంటుంది కానీ ఫుల్ స్టాప్ లేదు. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ, మనం ఎటువంటి వాడో మనకు తెలుసు. దేవుడు ఎటువంటి వాడు, ఆయన ప్రేమను బట్టి మనం గ్రహించి ఆ ప్రేమ ప్రియుడి దగ్గరికి ఆయనకు మన హృదయాన్ని సమర్పణ చేశాము, త్యాగం చేశాము. రా ప్రభు నా హృదయంలో కని ఆయన మనం ఆహ్వానిస్తేనే ఆయన లోపలికి వచ్చాడు. ఎప్పుడైనా సరే దేవుడు ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు, బలవంతంగా వారి ఇంట్లోకి వచ్చేవాడు కాదు. ఆహ్వానిస్తేనే ఒక వ్యక్తి, ఆ ప్రభు ఒక వ్యక్తిలోనికి వస్తాడు. ఎందుకు ఆహ్వానిస్తారు? ఆ దేవుని యొక్క ప్రేమ నెరిగినటువంటి వాళ్ళు తప్పకుండా ఆ ప్రియుణ్ణి, ఆ ప్రభువుని వారి హృదయంలోనికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించబడిన తర్వాత భూమి మీద జీవించినంతకాలం నిరంతరాయము ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటారు. వారికి ఆయనకున్నటువంటి ప్రేమ, సంఘానికి దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో. ప్రియులారా, మనము ఎరిగిన వారమైతేనే ప్రభు దగ్గరికి వచ్చి నిలబడ్డాం. లేకపోతే
రావు, మనం ప్రభుతో సంబంధం ఉండదు. అందుకనే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని అంటుందన్నమాట. ఎటువంటి ప్రేమ! ఈ ప్రేమకు గుర్తు ముద్దే. జనరల్గా మనం చూస్తుంటాం, చెక్కిల పైన ముద్దు పెడతారనమాట. అది ప్రేమ ముద్దు. ఒక వ్యక్తిని ప్రేమించామనే అభినందన తెలియపరచటమే నిజమైన ప్రేమ ముద్దు. అది అభినందన తెలియజేయటం అన్నమాట. వీళ్ళారా జ్ఞాపకం పెట్టుకుందాం. అందుకనే ఆ దేవుడెవరో మనం కళ్ళతో చూడకనే కన్నులారా చూడకనే ఆయన మనం ప్రేమిస్తున్నామంట. పేతురు రాస్తాడు. రండి, 1 పేతురు 3 పేతురు 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి. మీరు ఆయన్ని చూడకపోయినను ఆయన్ని ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నారు. చాలు, ఆపండి. ఇది మనలో జరిగిన కార్యము. చూసాము మనం ఆయన్ని. శిష్యులు ఆ కాలంలో ఉన్నవారు చూశారు. మనం ఎప్పుడు చూసాం? యేసు ప్రభు ఎట్టుంటాడేంటి? ఎవరు చూశారు? వేసిన ఆర్ట్ కాదు, బొమ్మ కాదు, ఫిగర్ కాదు మనం చూసేది. అది ఊరకే ఊహాచిత్రం. అది ఊహాచిత్రము. ప్రియులారా, దానిలో కనపడ్డ మనకి ఆ ప్రియుడు లేదా ఆ ప్రభు ఎక్కడ కనపడ్డాడు? ఎట్ట కనపడ్డాడు మనకి? వాక్య రూపములో, ఆయన స్వరములో, ఆయన మాటలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆత్మీయ నేత్రాలతో కనుగొన్నాం మనము. అంతే. ఇటువంటి కార్యము ఎవరిలో జరిగినా వారు దేవుణ్ణి ఎన్నడూ వదిలిపెట్టరు. అదే జరిగింది నాలో. క్రీస్తుని వ్యతిరేకించిన నా జీవితము ఆయన్ని ఎప్పుడు కనుగొన్నానంటే, మధ్యరాత్రి వేళ 12 గంటల టైంలో మోకాళ్ళ మీద నిద్రపోతున్నప్పుడు పేరు పెట్టి ఆయన నన్ను పిలిచిన ఆ స్వరాన్ని నేను విన్నా. ఏంటా స్వరము? దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువు అన్నాడు. లోకా 13వ అధ్యాయం చదువు అన్నాడు. అంతే. 2 సార్లు అన్నాడు. ఒకసారి కళ్ళు తెరవల, రెండవసారి కళ్ళు తెరిచా. ఆ వాక్యము కూడా ఎక్కడుందో ఆ రోజే బైబిల్ చదివింది నేను. ఆదికాండం 1వ అధ్యాయం. ఆ మాటన తర్వాత ఇది ప్రభు, యేసు ప్రభు. దేవుని మందిరానికి వెళ్ళాను ఈరోజు. ఆ దైవజనుడు వాక్యం చెప్పాడు బైబిల్ చదవాలని. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు, ఆ దేవుడే నాకు ప్రత్యక్షమైన నన్ను పిలుస్తున్నాడు అనేది చదివిన తర్వాత కన్నుల నుండి ధారలు గారుతున్నాయి. 1 నుంచి 5 వచనాలు చదివినప్పుడు 2 కోవలకు చెందిన వారు చచ్చిపోయారు. వీళ్ళు పాపులు కదా అంటుంటే, వారే కదా పాపులు, మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ నశించెదరు. పిలాతు ద్వారా మరి సిలోయము గోపురం కూలి చనిపోయారన్నమాట. వీళ్ళందరూ పాపులే కదా అంటే, వారే పాపులు కాదు, మీరు మారు మనసు పొందకపోతే మీకందరికి కూడా అటువంటి మరణమే వచ్చునని అక్కడ రాయబడిన సత్యం అది. అప్పుడు రాత్రి ఫైనల్ అనుకున్నా నేను. ఎందుకంటే భయంకరమైన రోగముతో పడి ఉన్న, రేపో మాపో చనిపోయేటువంటి పరిస్థితుల మధ్య మందిరానికి నడిపించారు నన్ను. ప్రియులారా, మొట్టమొదట వలేవలకొండ ప్రార్థనా మందిరం లేపల్లే. వేరే మందిరాన్ని 2 వారాలు వెళ్ళాను. అయితే భక్సింగ్ గారి సహవాసం అనబడే మందిరంలోకి వచ్చినాకే దేవుడు నన్ను దర్శించాడు. ఆ దైవజనుడు భాస్కరరావు అన్న మహిమలో ఉన్నాడు. నిడుబ్రోల్లో చేసి మహిమలోకి వెళ్ళాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు వెళ్ళేసరికి, దేవుని ప్రజలైన వారు దినాన్ని బైబిల్తో ప్రారంభించాలి, దినాన్ని బైబిల్తో ముగించాలి అని. ఈ కొన్ని రోజులు బైబిల్ ఉంది కానీ బైబిల్ ముట్టుకున్నాను కాదు. దండం పెట్టుకుని చంపలేసుకున్నా. హైందవ సాంప్రదాయం భక్తిని బైబిల్ విషయంలో ప్రదర్శించా.
ఆ దైవజనుడు చెప్పిన తర్వాత బైబిల్ చదవాలి కావాలి అని అనుకున్నా. ఈరోజు చదువుదామని నిర్ణయించుకున్నా. స్నానం చేసి భోజనం చేసి సాపేసుకొని బైబిల్ తీసి ఒక అధ్యాయం చదివి ఆదికాండము. ప్రార్థన చేసుకుని ఏం ప్రార్థన అంటే స్వార్థం కోసం ప్రార్థన, అది ఆరోగ్యం కోసం ప్రార్థనే కానీ ఇంకా నాకు ఇంకేరే తెలీదు. ఆ ప్రార్థనలోని అంతే మోకాళ్ళ మీద నిద్రపోయినా. 12 గంటలైంది అప్పుడు టైం. ఆ దేవుని స్వరం వచ్చేసరికి ఖచ్చితంగా పేరు పెట్టి పిలిచాడు. వాక్యము. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆ దేవుడు మనం చూడలే ఎట్టున్నాడో, కళ్ళకు కనపడలేదు. దైవ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, వాక్య రూపంలో చూశాము, ఆత్మలో ఆత్మనేత్రాలతో కనుగొన్నాము. అదే పేతురు రాశాడు ఇక్కడ. మీరు ఆయన్ని చూడకపోయినను ఆయన్ని ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకుండానే విశ్వాసం ఉంచి నా మార్గంలో నడుస్తున్నారు అంటున్నాడు దేవుడు. మీ విశ్వాసానికి ఫలముంది అంటున్నాడు. అది ఆత్మరక్షణ పొందిన మనము. ప్రియులరా, ఇటువంటి ప్రియుడు, ప్రేమ కలిగిన వాడిని ఏ మనుషుడైనా వదిలి ఉండవచ్చునా? ఉండలేము. ఎటువంటి వాడైనా ఎటువంటి ప్రేమ చూపించాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. రక్షించబడ్డ మనము, హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించిన మనందరము దీని వలన, మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా దీనివల్ల దేవుని ప్రేమ ఎట్టిదో మనము ఎరిగి రక్షించబడ్డాం. ఆయన ప్రేమను మనం అనుభవిస్తున్నాము. ఆయన ప్రేమను మనము ఇంకా అనుభవిస్తున్నాం భూలోక శరీరంలో, యాత్రా జీవితంలో. దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం అంటున్నాడు యోహాను. ప్రియులారా, ఎటువంటిదంట ప్రేమ? తన ప్రాణమును పెట్టునంతగా, అంటే పెట్టాడు, అంతగా ప్రేమించాడు. పరమగీతలు 8:6లో రాయబడింది ఏమని? ప్రేమ మరణమంతా బలము గలదని రాయబడింది. ప్రభు యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, తన ప్రియ కుమారుడు మన కొరకు మరణింపజేశాడు. మాట చెప్పాలంటే చంపినాడు, శిలువలో వేలాడదీసినాడు. భూమికి ఆకాశం మధ్య ఒక నిలువ కర్ర మీద, ఒక అడ్డకర్ర మీద ఆయన కుమారుణ్ణి వేలాడదీసినాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా అందరి నా యొద్దకు ఆకర్షించుకుంటానని ఆయన చెబుతూ వచ్చాడు భూమి మీద జీవించిన దినాల్లో. ప్రియులారా, ఆయన ప్రేమ అర్థమైంది. ఆ కుడివైపున ఒకళ్ళని, ఎడవైపున ఒకళ్ళని, దొంగల్ని ఇద్దరిని సిలివేశారు. సిలువలో పలికిన 7 మాటలు ఇద్దరూ విన్నారు. ఒక దొంగ అయితే విని వేరొక దొంగతో, మనకైతే ఈ మరణం పొందటం న్యాయమే, యేసు ప్రభు వారికి అది మనకొచ్చిన శిక్ష ఆయనకి వేయటము సరైంది కాదని ఒక దొంగ గుర్తించినాడు కుడివైపున ఆయన. ప్రియులారా, ఈ మాటలను తర్వాత అప్పుడు కూడా ఎడం పక్కన బుద్ధిరాల వేలాడుతున్నా, ప్రాణం పోయే గడియలు వస్తున్నా, ఆయన దేవుడైతే దిగొచ్చి మనం రక్షించవచ్చును కదా. మనిషిలో సాతాను ఉన్నప్పుడు మనిషి యొక్క అహము సావు గడియల్లో కూడా అట్లాగా ఉంటుంది అన్నమాట. చాలామంది మారు మనసు పొందరు, చివరి గడియల్లో కూడా మారు మనసు పొందరు. దేవుని ప్రేమ గురించి చెప్పిన కొంతమంది ఆ గడియల్లో రక్షించబడ్డాళ్ళు ఉన్నారు. మనం దర్శించినప్పుడు అటువంటి వారిని వాళ్ళు రక్షించబడే తీర్మానం చేసుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది గొప్ప అవకాశం. ఇది ప్రియులారా, సూక్ష్మములో మోక్షం మానవులకి ప్రభు యొక్క శిలువ కార్యము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మానవులకు దొరుకుతూ ఉంది. ఇటువంటి ప్రేమను
మనల్ని ప్రేమించాడు. ప్రేమ మరణమంతా బలము గలదని దేంటో అర్థమైపోయింది మనకి. రక్తము చిందించినాడు. ఆ పుణ్య పవిత్ర రక్తమే మన ప్రతి పాపాన్ని కడిగింది. అనేకుల పాపాలను కూడా కడిగే రక్తమే అది. ఇలారా ఎటువంటి ప్రేమ! ఇటువంటి ప్రేమ కలిగిన వారు ఉన్నారా? తల్లి కన్నా తండ్రి కన్నా పాడుకున్నాం ఇందాక మనం. తల్లిని మించిన ప్రేమ. తల్లి గర్భంలో ఉండగానే మనల్ని ప్రేమించినటువంటి ప్రియుడు ఉన్నారా? ఎటువంటి ప్రేమ! ఈ ప్రేమతో ఆయన మానవాళ్ళని ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన గైకొని ఆ ప్రియుడిని దేవుని కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. దావీదు కుమారుడా అని కేకలేశారు. స్వస్థత పొందారు అనేకులు. భూలోకంలో రాజకుమారుడుగా ఆయన రుజువు చేయబడ్డాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా రుజువు చేయబడ్డాడు. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు తన సంఘం కోసం. ఎటువంటి వాడికి రాబోతున్నాడు? పెండ్లి కుమారుడుగా తన సంఘం కోసం ఆయన రాబోతున్నాడు. సెకండ్ కమింగ్, రెండవ రాకడ మధ్యాకాశానికి సంఘాన్ని తీసుకొని పోవటానికి. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇక్కడ నేను గుర్తు చేసే మాట ఏంటంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నగాకని మన అంతరంగంలో నుంచి ఈ మాట బయటికి రావాలి. అది ప్రభు కోరుతున్నాడు. ప్రభుకు కావలసింది అది, ఆ ప్రేమ కావాలి. అందుకనే దావీదు కీర్తనలు రాస్తాడు. కీర్తనక 2వ కీర్తన 12వ వచనంలో మనకు అందరూ తెలిసిన మాటే. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని యెడల ఆయన కోపించును, ఆయన కోపము త్వరగా రగులుకొనును, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడని రాయబడింది. ప్రియులారా, సంఘానికి ధన్యత ఇచ్చి సంఘాన్ని తయారు చేస్తున్నాడు. ధన్యతలోనికి సంఘాన్ని తయారు చేస్తున్నాడు. సంఘము ఈ విధంగా మనము చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాము అనగా ఆయన మాట వినేవారంగా ఉండాలి. ఆయన్ని ముద్దు పెట్టుకోవాలంటే, నోటి ముద్దులతో ఆయన తన సంఘాన్ని ముద్దు పెట్టుకోవాలంటే సంఘము ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. చాలామందికి తెలియదు. ఆయన మాట విని నడుచుకునేదే నిజమైన ప్రేమనే సంగతి తెలియదు. వీళ్ళరా, దేవుని మాట దానికి దానికే, దీనికి దీనికే అంటారు చాలామంది. అది భక్త? అది భక్త? అది దేవునిలో మనం చేసే దైవభక్త, నిజమైన భక్త, నిజమైన ప్రేమ? మనం ముద్దు పెట్టుకుంటాడా? మనం ముద్దొస్తాం ఆయనకి? అలా ఉంటే అందుకనే సమూయేలు ప్రవక్త సౌలు గురించి ఒక మాట అన్నాడు. చదవండి, 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుకో. బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొరవు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. ఈ మాట వినేవారినే ముద్దు పెట్టుకుంటాడు ఆయన. అతడు నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకును గాక అందరిని కాదండో, ఆయన మాట వినేవారినే. అది నీ ఇష్టము. ఎవరు నిన్ను బలవంత పెట్టరు, ఎవరిని నీకు బోధించరిక నీ వ్యక్తిత్వాన్ని గురించి. అది నీకు ఇవ్వబడింది, నీ మీద మోపబడింది ఈ మాట. చాలామంది మనుషులు అర్పణలు, బలులు, నైవేద్యాలు దేవుని పేరట అర్పించి కైలాసం దొరికిద్ది అనుకుంటారు. దొరకదు. ఇక్కడే సమూయేలు ప్రవక్త చెప్పాడు సౌలుకి, అవన్నీ బలులు తీసుకొచ్చి అమాలేకులని తీసుకొచ్చి ఆడ పెట్టాడనమాట. తీసుకొచ్చి దేవుని పేరట బలి చేశానని అన్నట్టుగా చెప్తున్నాడు. నీ దహన బలులు అంగీకరించడు, పొట్టేళ్ల కొరవు అంగీకరించడు, దైవాగ్ని దగ్గర లేదు. దేవుని మాట వినేవాడు కాదు నువ్వు. దేవుని మాట వినేవాడు కాదు నువ్వు, పనికిరావు.
సౌలు రాజు, ఇశ్రాయేలు రాజు, మొట్టమొదటి రాజు సౌలు. నువ్వు పనికిరావన్నాడు. ప్రియులారా, దేవుడు ముద్దు పెట్టుకున్నాడు ఆయన్ని, సౌలును పెట్టుకున్నాడు ఆ ముద్దు. మనం ఆ స్థితి స్థానంలో మనం వెళితే మనం పెట్టుకుంటాడు ముద్దు. షోలమీతి ఎట్లుంటే ఈ మాట వాడింది నోటి నుంచి, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని అంది. ప్రియులారా, మన అర్పణలో మన భాగాలు దేవునికి ఇచ్చి మార్కులు వేసుకొని ముద్దు పెట్టించుకోలేము. మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవునికి అవి కాదు. దేవుని మాట వినేటువంటి వాళ్ళు వాటిని కూడా కలిగి ఉంటారు. వనవేలో బారు, ఒకే మార్గంలో పారు, వాళ్ళు ఒకే నిర్ణయం తీసుకోరు. ఈ రెండు నిర్ణయాలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. దాన్ని మానక దీన్ని చేయడన్నాడు. అలా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళే ప్రభు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నగాక అనే మాట, ఇక్కడ మాట వినుట శ్రేష్టమైనది అనేది ఇక్కడ మనకి జ్ఞాపకము చేయబడుతుంది. అందుకనే దేవుని ప్రజలంగా, దేవుని సంఘముగా ఆ మంచి లక్షణాలు సంఘముగా మన దగ్గర కూడా ఉండాలి. ఆయన మన ముద్దు పెట్టుకోవాలంటే సంఘంలో మనమందరం కూడా మన సంఘాన్ని కూడా ఏం చేయాలా? ఆయన సంఘాన్ని ఏం చేయాలి మనము? రండి, రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. అమ్మా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి. పౌలు అపోస్తలుడు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఓ సంఘమా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని, బాహ్యంగా ఇట్టబోయి ముద్దు పెట్టుకోమని చెప్పే మాట కాదు ఇది. మీ అంతరంగంలో దేవుణ్ణి ఏ విధంగా మీరు ప్రేమిస్తున్నారో సంఘాన్ని ఆ విధంగా ప్రేమించండి అని దాని అర్థం. ప్రియులారా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని అంతరంగంలో పెండ్లి కుమారునికి భార్య సంఘం అంటే ఆయన భార్యను మనం ప్రేమించాలా, ముద్దు పెట్టుకోవాలా. సంఘాన్ని ఒక చిన్నెత్తు మాట కూడా అంటానికి వీల్లేదు. ఎవరిని వాళ్ళ దోషం వాళ్ళ మీద మోపబడి ఉంటుంది. తీర్పు నీది నాది కాదు. వాళ్ళ నేరం వాళ్ళ మీద ఉంటుంది. మన తీర్పర్లు మనం కాదు. ప్రియులారా, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి ప్రభు బల దగ్గర. ప్రతి ఆదివారం ఎవరి సండే వ్యక్తిగతంగా మనకు మనం తీర్పు చేసుకుంటాం. మన ఏంది ఏమైనా ఉందేమోనని. పౌలదే కంది, నా యందు నాకే దోషము కానరాదు. 1 కొరింథీ 4వ అధ్యాయంలో చూడండి, ఆ మాట జ్ఞాపకం వచ్చింది. 1 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనము. నా యందు నాకే దోషము కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకొడి. ఆయన అంధకారమందల రహస్యములను వెలుగులోని తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. ప్రియులారా, దావీదు పౌలు అపోస్తలుడు ఆ మాట చెప్పి ఈ మాట కింద మాట కూడా తన హృదయంలో ఉంచుకున్నాడు. అంటే నా యందు నా దోషం నాకు కనపడదు, ఎదటివారి దోషం నాకు కనపడుతుంది అన్నాడు కదా. నీ కంటిలో ఉన్న దోలమును ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుసు ఎక్కడ కనపడింది నీకు అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. ప్రియులారా, దోలం తీస్తే కానీ ఎదుటి ఉన్న కంట్లో దోలం తీసేసుకొని ఆ కంట్లో నలుసు ఇట తీయాలి మనం. అది ప్రభు చెప్పింది. సంఘం ప్రేమించే ప్రేమ అంటే అదే. అన్నీ రాసి మన చేతికి ఇచ్చాడు గ్రంథాన్ని మనకి. ప్రభు మాట వినకుండా
తీరిగా మనం వచ్చిపోతూ ఉంటే జీవితంలో మన ముద్దు పెట్టుకుంటాడా? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. ప్రభును ప్రేమించేటువంటి మనము తప్పకుండా సంఘాన్ని కూడా మనం ఏం చేస్తామంట? రోమపత్రికలో మనం చదివిన రీతిగా 16వ అధ్యాయం 16వ వచనంలో చదివిన రీతిగా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్పుచున్నవి. అబ్బో, ఎన్ని సంఘాలు చెప్తాయి? క్రీస్తు సంఘాలు, తను సేవ చేసిన సంఘాలు, కట్టిన సంఘాలు రోమా సంఘానికి వందనాలు చెప్తున్నాయి అంట. కొన్నిసార్లు మన దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు కొంతమందికి ఈ మాటతో మనం చెప్పి పంపిస్తాం, మీ ఇంటి వారికి వందనాలు చెప్పండి, మీరు సేవ చేసిన సంఘానికి వందనాలు చెప్పండి అని. ఇక్కడ సేవకుడు మన దగ్గరికి వచ్చి పరిచయం చేసిన సేవకునికి ఫైనల్ ఈ మాటలు చెప్పి పంపిస్తాం మనం. ఎందుకు? ఆ సంఘం ప్రార్థన చేసి ఈ సంఘానికి ఆత్మీయ అక్కర తీర్చడానికి ఆ దైవజనుడు వచ్చి పరిచయం చేసిపోయాడు. ఇక్కడికి చేసిపోయినందుకు సంఘము కృతజ్ఞతా హృదయం కలిగి ముద్దు పెట్టుకొని, పరిచర్య ముద్దు, దేవుని సేవ ముద్దు, ప్రియులారా ముద్దు, దైవజనుల ముద్దు, సేవ ముద్దు, సంఘం ముద్దు, వందనాలు చెప్పండి. పౌలు అదే వాడాడు ఇక్కడ. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు. ఈ సంఘంలో లేకపోతే, ఈ అనుభవం మనకి లేకపోతే మన ప్రభుత్వం మనకి ఎక్కడిది? చూసిన సహోదరుడిని ప్రేమించకపోతే చూడని దేవుని ఎలాగ ప్రేమిస్తామని యోహాను అంటాడు. ప్రియులారా, చాలా విషయంలో అనేక విషయాలు మనం తప్పవుతున్నాము, అనేక విషయాల్లో పొరబడుతున్నాము. అందుకనే సిద్ధపాట్లైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే పరమగీతముల యొక్క సత్యము సంఘము సిద్ధపరచబడటానికి ఆత్మీయ సత్యాలు ఇందులో మనకి సంఘమును గూర్చి పొందుపరచబడి ఉన్నాయి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే ఉంటాం దైవజనులను. ఆ దైవజనులు కంటికి కనపడంగానే వందనాలు అనరు కొంతమంది. ఎవరు గబక్కుని వస్తారే, ఒక సంఘ పెద్దలో ఎవరు వందనాలన్నా, జాగ్రత్త, అటువంటివి చేయబాక. సమానమే అంత. నీ కళ్ళనున్న వాళ్ళు ఎలపల నుంచి వచ్చేవాళ్ళు సమానమే. ప్రియులారా, ఎవరైనా సమానమే. ఒకవేళ అటువంటి తేడా కనుక మనం ఉంటే, నేను పనికిరాను ప్రభువుకు మొట్టమొదట, నువ్వు పనికిరావు ప్రభువుకు మొట్టమొదట. అంతరంగంలో బాధపడవద్దు, అంతరంగంలో శత్రుత్వాన్ని ఉంచుకోవద్దు. మనకెవరు శత్రువులు లేరు. ప్రియులారా, దేవుని సంఘము పెళ్లి కుమారుడి యొక్క భార్య. అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొని కాకంటే, ఆ ప్రభును ప్రేమించిన మనమే సంఘాన్ని కూడా మనం ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. అది లేకపోతే మన జీవితము ఓడిపోయినటువంటిది, ఓటమి పాలైంది. ఎత్తబడే గుంపులోకి మనం పాము, నువ్వు బావు నేను బాను, విడిచిపెట్టబడతాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి ఇది పంట కాలం లాంటిది. దేవుని సంఘం ఎటువంటిది? వ్యవసాయదారుడు పండించి పంటంత కాలంలో తీసుకొస్తాడు. పంట కాలం లాంటిది దేవుని యొక్క సంఘము. మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ పంట ఉన్నది, పంట ఇందులోకి రావాలి, పంట ఇందులోకి రావాలి. ఆ పంటనే ఆ యజమానుడు ఆ గట్టి గింజలను తూర్పారబట్టిన తర్వాత కొట్లో పోసుకుంటాడు. తూర్పారబడి చాట ఆయన చేతిలో ఉన్నది. కళ్ళాన్ని శుభ్రం చేసి ధాన్యమును కొట్లో పోసుకుంటాడు. దేవుని యొక్క సన్నిధి సంఘము. ప్రియులారా, సంఘం ఎటువంటిదో చాలామందికి తెలియదు. సంఘం ఎటువంటిదో మనకు అర్థం కాదు. జ్ఞాపకం పెంచుకోవాలి. ఆ విధంగా ఇక్కడ ఈ షోలమ్మితి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ప్రియులారా, ఈ అభినందనలు తెలియపరచటము, ఈ వందనాలు తెలియపరచటము ప్రైజ్ లార్డ్ అంటారనమాట. ప్రైజ్ లార్డ్ అనేది ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు కలిపినప్పుడు ప్రైజ్ లార్డ్.
దేవునికి స్తోత్రములో ఒకరినొకరు వందనాలు గౌరవార్థంగా ఇరువురు పెట్టుకునేది. ఇది దాని అర్థం అది. మా ఇద్దరిని కలిపావయ్యా, మా ఇద్దరు మేము చూసుకున్నామయ్యా అని దేవునికి స్తోత్రములో వ్యక్తులకి చేతులు అన్నమాట. గౌరవార్థంగా వందనాలు ఏం చూపిస్తున్నాయి అంటే, నాకంటే ఎదుటిన్న వ్యక్తి గొప్పవాడని చూపిస్తుంది. ఈ పెట్టే వ్యక్తి ఆ వ్యక్తిని ఆ విధంగా అనుకోవాలి, గొప్ప నాకంటే గొప్పవాడు, ఆ వ్యక్తి ఈ వ్యక్తిని గొప్పవాడు అనుకోవాలి. యేసు ప్రభు నేర్పింది అది, చెప్పింది అది. ప్రియులారా, అటువంటి లక్షణాలు మన దగ్గర లేకపోతే ప్రభుతో సంబంధం ఏముంటుంది మనకి? ఇదంతా థియరీ భక్తి విద్యది. వస్తాము వెళ్తాము. మనము ప్రభు సన్నిధి పంట కళ్ళం లాంటిదని చెప్తున్నాను. మనం పంట ప్రభుకి, మనం సంపద దేవునికి. దేవుని ప్రజలు దేవునికి సంపద. ఈ సంపద నష్టం కాకూడదు ప్రియులారా. అందుకని పౌలు ఈ సంఘానికి ఇంతగా రాస్తున్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేసుకొనుడి అని ఈ మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనికే అటువంటి ముద్దును మనము కలిగి ఉండటే దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము. 1 కొరింథీ పత్రిక 12:13 చదవండి. 1 కొరింథీ పత్రిక 12:13 ఎలాగనగా అమ్మా, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆపు. ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ఎవరన్నా కానీ యూదులు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు, దాసులు కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, సంఘములో ఇటువంటి వారు అందరూ సంఘములో ఉన్నారు. ఒక్క శరీరములోనేటువంటి అవయవాలము ఒక్క దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చామంటున్నాడు పౌలు. బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారు, త్రాగుతున్నాం, పానము చేస్తున్నాం అన్నాడు. ప్రియులారా, ఇది భేదము లేనటువంటిది, భేదము లేనిది. అటువంటి సంఘాన్నే ఆయన ముద్దు పెట్టుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, అటువంటి ప్రజల్ని ఆయన ముద్దు పెట్టుకునేటువంటి వాడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నగాక అన్నాడు అంటుంది ఆ షోలెమ్మితి. ఇక్కడ చూస్తే కిందకి వెళ్తే ఇంకా శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం ఒక్కటే అవయవం కాదు. ఈ శరీరములో, ఈ బాడీలో కనబడే అవయవాలు ఉన్నాయి, కొన్ని కనబడని లోపల ఉన్నాయి. దావీదు అది అంటాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటాడనమాట. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారమును మర్చిపోబాక అంటాడు. చూసారా, ప్రాణముతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నుతించము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. బయట అవయవాల ద్వారా దేవుని మహింపరిచేవాడు దైవజనుడు దావీదు, అంతరంగంలో అవయవాలతో కూడా చెప్తున్నాడు అనమాట. కాళ్ళు ఉన్నాయి, కాళ్ళతో దైవ సన్నిధి పోతాడు. చేతులు ఉన్నాయి, దేవునికి నమస్కారం చేస్తాడు. చేతుల ద్వారా ఉపకారం చేస్తాడు. కళ్ళ ద్వారా ప్రేమిస్తాడు. పెదవుల ద్వారా మంచి మాటలు పలుకుతాడు. అవయవాల ద్వారా, బయటికి కనబడే అవయవాల ద్వారా ఏ అవయవం ఏమి చేయాలో దాని పనిని చేసేటువంటి దైవజనుడు దావీదు అనేది మనకు అర్థమైపోతుంది. అటువంటి సంఘం, అటువంటి వారిని నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్నగాక అంటున్నాడు. కిందకి వెళ్తే ఇంకా చూస్తే మనకి చూడండి,
శరీ నేను చెయ్యిని కాను గనుక శరీరంలోని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. కన్నును కాను గనుక శరీరంలోని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూసిట ఎక్కడ. అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అంటే మన దేహంలోని అవయవాలు ఒకదానికొకటి విభేదం ఉండదు, విభేదాలు పడవు కదా అని వ్యక్తిగత దేహంలోని అవయవాలను పోల్చి ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడనమాట. ఈ చేయితో కొట్లాడుద్దా, ఈ కాలుతో కొట్లాడుతుందా, ఈ కాలు గుచ్చుకుంటే ఈ చేతులు ఉరుకుంటాయా? ఈ కళ్ళారా చూసి ఈ కళ్ళు నేను చూడలేదు, నా కళ్ళు గుడ్డి కళ్ళు అంటాయా? అనవు. ఈ చెవి వినకుండా ఉంటుందా? ఈ ముక్కు వాసన చూడకుండా ఉంటుందా? ప్రియులారా, శరీరంలో ఏ అవయవము ఎందుకు ఉంచాడో వాటి ధర్మాన్ని నెరవేరుస్తాయి. అదే సంఘము, దేవుని సంఘం, రక్షించబడిన సంఘము, పెళ్లి కుమార్తె సంఘము. అటువంటి సంఘాన్నే ఆయన ముద్దు పెట్టుకుంటాడు. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొను గాక. ఒక్కోటి పనిచేస్తుంది. సంఘముగా మనము దేవుడు మనకు వరాలు ఇచ్చాడు. ప్రతివానికి వాని పని నియమించే, ప్రతివానికి వాని పని నియమించే, చెప్పెను మేల్కొనియుండుమని, చెప్పెను మేల్కొనియుండుమని. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించను దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించను దానియందు. కాబట్టి ప్రియులారా, మనము ప్రతి అవయవము పనిచేస్తుంది. బాడీకి ప్రతి అవయవం పనిచేసి శరీరానికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. సంఘం అంతే, జ్ఞాపకం పెట్టుకుందాం. నువ్వు రక్షించబడ్డావంటే నీకు పని ఉంది. ఎవరి పని? నీ పని కాదు. ఆ ఫిలిప్పీ సంఘం అంట, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న క్రీస్తు పని ఎవరు ఆలోచించలేదంట. పౌలు రాస్తాడు ఫిలిప్పీ సంఘానికి. క్రీస్తు పని, దేవుని సంఘం యొక్క పని ఉన్నప్పుడు దేవుని యొక్క వరం నీకేమిచ్చాడో అది తప్పకుండా నువ్వు చేయాల్సిందే, నేను చేయాల్సిందే. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాం. ఆరంభ దినాల్లో విశ్వాసిగా ఉన్నప్పుడు 16 కిలోమీటర్లు మాకు మందిరం. దైవజనుడు చెప్పేవాడు, 11 గంటల కంటే 9:30కి వెళ్ళి కూర్చునేవాడు నేను మందిరంలో. గొప్ప కాదు, మీకు గొప్ప చెప్పుకోవట్లే, నేను చెప్పను గొప్ప. నా దేవుని దగ్గర ఉన్న నా లెక్క. భాస్కరరావు అన్న మందిని ఊడిపించేవాడు, సాపలేపిచ్చేవాడు. బయట నుంచి వచ్చిన వారికి మధ్యాహ్నం భోజనం ఉండేది, భోజనం తినేవాళ్ళం. ఆ సిస్టర్స్కి అంట్లు అడగమని, ఒక్కోసారి సిస్టర్స్ కనపడినప్పుడు బ్రదర్స్ కంపల్సరీగా పనిచేసి మళ్ళీ మందిరము కడిగి శుభ్రం చేసి వెళ్ళాల్సి వచ్చే పని. ఇంటికి వెళ్ళేసరికి 9:30కు వచ్చిన వ్యక్తిని ఇంటికి వెళ్ళేసరికి 8 గంటలు అయ్యేది. నా భార్య లేదా, బిడ్డలు లేరా, పశువులు లేవా, వ్యవసాయం లేదా, ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. ఇది ఎట్ట జరిగింది? ఎవరు బలవంతంతో చేసాం పనిది? ఎవరు బలవంతం కాదు. ప్రభు మీద ఉన్న ప్రేమ, ప్రభు పని, ప్రభు మీద ఉన్న మక్కువ తప్పించుకొని ఎప్పుడూ బాల నేను. ప్రియులారా, ప్రతి వానికి వాని పని నియమించాడు. మన శరీరంలో ఈ అవయవాలకు ఏ పని అయితే ఉన్నదో ఆ అవయవాలు పని చేయకుండా మానుకోవాలా. ఈ చెయ్యి పని చేయకపోతే, పని చేయట్లేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు? పక్షవాతం వచ్చిందండి, మీకు ఏమొచ్చిందండి? చేతి పని చేయకపోతే పెరాలసిస్ వచ్చేసింది, కనుగన పడిపోతే శుక్లాలు వచ్చినాయి, చెవికన పడిపోతే కర్ణబేర దెబ్బతిన్నది. ప్రియులారా, ఈ విధంగా అవయవాలు పనిచేయకపోతే వాటికి జబ్బు చేసింది. జ్ఞాపకం చేసుకోండి, సంఘం అంటే జబ్బు చేసేది కాదు.
జబ్బును పడేది కాదు సంఘం అంటే. అదే కలియక, అక్కడే ప్రభు ప్రత్యక్షత, అక్కడే ప్రభు యొక్క ప్రేమ. ఆ సంఘాన్నే నోటితో ముద్దులు పెట్టుకునేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. అంత మాత్రమే కాదు, వాక్యంలో మనం చూసినప్పుడు ఈ భాగంలో మనకున్న సామర్థ్యాన్ని మనము దేవుని కొరకు హెచ్చించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు, మనము ఏం చేయవలసిన వారంగా ఉన్నామంటే భక్తుల జీవితాలు చేశాడు. ఇందాక నేను చెప్పే ఒక మాట, నేను యోహాను సువార్త 3:30, యోహాను సువార్త 3:30. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన బాప్తిసమిచ్చే యోహాను అంటున్నాడు యేసు ప్రభుల వారిని గురించి, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎందుకు ఆయన హెచ్చించాడు? దేవుని కుమారుడు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడిని అంటాడనమాట. ఈ అధ్యాయంలో మనకి ఆ మాటలు కనపడే, చూడండి 29. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడైతే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైంది, ఇక నా పని అయిపోయింది అన్నట్టు అనమాట. ప్రవచనము, యోహాను గురించి ప్రవచనం ఉంది. క్రీస్తుకు ముందు దేవుని మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వాడు, అరణ్యములో కేకవేయు ఒకరి శబ్దమని యెషయా రాయించాడు 40వ అధ్యాయంలో. ప్రవచనము యోహాన్ది. ప్రవచన వాక్యం ద్వారా ఇతను పుట్టాడు. ఎలిజబెత్ జకర్యాల వృద్ధాప్యంలో, గర్భంలో యోహాను వృద్ధాప్యంలో పుట్టించాడు. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి పుట్టించాడు. యేసుక్రీస్తు వారికి మార్గము, దారు సరళము చేయటానికి, ఎత్తుపల్లాలు సమానం చేయటానికి ముందొచ్చాడు. ఆయన ఆ దేవుని చిత్తంలో ఉండి సేవ చేసి ఆయన వాస్తవాన్ని చెప్పి, ఉండమాట చెబితే చెప్పండి, ఉండూరు అచ్చిరాదంటారు. ఉన్నమాట చెప్ప లేని వార్త పుట్టించేవాడు శాపగ్రస్తుడు. ఉన్నమాట చెప్పాల, ఉన్నంత వరకే ఉంటాడు ఎవరైనా సరే. లేని వార్త పుట్టించేవాడు శాపగ్రస్తమైన శావది. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాం. యోహాను అటువంటి వాడు. యోహాను అటువంటి వాడు మానవరీత్యా సమస్య వచ్చినప్పుడు బలహీనపడ్డాడు. వాస్తవమే, ప్రాణం అంటే బాధ ఎవరికైనా, ప్రాణాన్ని గురించి తీపే. యేసు ప్రభు అనలేదు సిలువలో, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అన్నాడుగా. దేవుడే, దేవుని కుమారుడే. యోహాను మరి ఇంకొకరి కొరకు కనిపెట్టడం వలన ఈయన క్రీస్తా కనుకురాని పోయిన పంపించాడనమాట. ఇంకొకరి కొరకు కనిపెట్టాలా, బలహీనపరచబడ్డాడు అక్కడ. ప్రవచించిన ఆయన, దేవుని మార్గం సరళం చేయడానికి వచ్చిన ఆయన, యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చిన ఆయన, ఈ నా ప్రియకుమారుడని శబ్దం విన్నటువంటి యోహాను ఆ సమయం వచ్చేసరికల్లా అక్కడ తాను బలహీనపరచబడ్డాడు. ఏం చూడటానికి వెళ్ళారు? గాలి కదులుతున్న రెల్లునా అంటాడు యేసుప్రభు. ప్రాణము, పరిస్థితి, రాజు యొక్క ఆజ్ఞ, సత్యం చెప్పినందుకు శిరచ్ఛేదన చేయాల్సి వచ్చింది. యాడికి పోయాడు? ఆయనకు అంతవరకు సిద్ధపరచబడింది అంతే. ఒక వరలో 2 కత్తులు, చెప్పండి, ఒక వరలో 2 కత్తులు ఎముడు. ఒక దాసునికి 2 దాసులు యజమానికి పనికొస్తారా? ఇద్దరు యజమానులకు దాసుడు పనికొస్తాడా? 2 యజమానులకు దాసుడు పనికిరాడు. ఒక వరలో 2 కత్తులు ఏమడపోడు. సిరికిని దేవునికి మీరు దాసులు గారు అన్నాడు యేసు ప్రభు చెప్పిన మాటలు. ప్రియులారా, యోహాను పని అయిపోయింది. ఆ రీతిగా ప్రభు దారి సిద్ధపరిచాడు. అంతవరకే అయిపోయింది ఆయన పని. వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు అంతే. హతసాక్షిగా చేయబడ్డాడు. ఆయన అంటాడు,
ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎటువంటి దైవ విధానం ఇది! ఎటువంటి మనసుది యోహానుది! మనము జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి మనసే కలిగిన వారిని నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొను గాక. లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం నుంచి 45 వచనాల వరకు చదువుదాం. లోకాసు వార్త 1వ అధ్యాయం. అంతటా వారు ఆ దినములందు మరి లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లన్ను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుడు నాకు ఎలాగూ ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఎలిజబెత్కి ఈ మరియా వెళ్ళి వందనాలు తెలియజేసింది. ఎలిజబెత్ ఏం చేసింది? మరి యొక్క వందన వచనము అందుకొనగానే, మరి యొక్క వందన వచనం అందుకోగానే గర్భంలో ఉన్న యోహాను శిశువు గంతులు వేశాడంట. ఏమండి, ఎటువంటి రహస్యం ఇది! ఎటువంటి కార్యం ఇది! మరియా యేసు ప్రభుకు జన్మనివ్వటానికి పాత్రగా ఉపయోగించుకున్న మరియా వందనం వచ్చిన వినగానే బిడ్డ శిశువు గంతులేసాడు. రాయించాడు వందన వచనం, వందనాలు చెప్పమంటాం రాయించాడు ఇక్కడ దేవుడు. ఒకరికొకరు తగ్గించుకొని చేసేటువంటి వందనాలులో ఎంత వాల్యూ ఉన్నది, ఎంత విలువ ఉన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ప్రియులారా, దినాల్లో చూస్తే అంతర్ధానం అయిపోతుంది ఆ భక్తి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను కాక అని. కనుక ఆ మరియా విషయంలో ఆమె ధన్యురాలనెను. ప్రభు నాకు తెలియజేయించిన మాటలు సిద్ధించను కనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. చూడండి, ఆ దైవ సేవలో వృద్ధాప్య దశలో ముగించబడి ఎందుకు వెళ్ళిందంటే మరియా ఎలిజబెత్ దగ్గరికి దేవుడు తనకి తెలియజేసిన కార్యము చెప్పుకోవడానికి దైవజనురాల దగ్గరికి వెళ్ళిందనమాట. మరియకు తెలియజేసినటువంటి గాబ్రియల్ దూత వచ్చి తెలియపరిచిన సత్యము ఎవరికి చెప్పుకోలే, దైవ సేవకురాల దగ్గరికి వెళ్ళి చెప్పుకుందనమాట. మనమైతే వాళ్ళకి వాల్యూ లేని వ్యక్తులకి వేస్తాం, చెవుల్లో వేస్తాం ఎత్తుకెళ్ళి. వేస్తే సరైనటువంటి సమాధానాలను మహిమగల కార్యాలు అక్కడే ఉండవు. ఏమో అందుకెళ్తే ఆమె గర్భంలో శిశువు గంతులేసింది. ఎంత ధన్యత జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, అటువంటి మంచి సంబంధము సంఘముగా మనం కలిగి ఉండటమే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. 1 పేతురు 5వ అధ్యాయము. 1 పేతురు 5వ అధ్యాయము 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయడి.
బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు, ఏం పేరు రాయిలా, బబులోనులో ఆమె మీ వలె రక్షించబడింది, మీ వలె ఉన్నది. బబులోను లోకంలోని ఒక వ్యక్తి, బబులోను లోకానికి సాదృశ్యము, బబులోను రాజ్యము, సామ్రాజ్యము, యోధా ప్రజలను శిక్షించిన రాజ్యము. ప్రియులారా, బబులోనులోని ఆమె, బబులోను లేకపోతే బాబేలు, ఇదంతా ఒకటే మనస్తత్వం అన్నమాట. అటువంటి వాళ్ళు రక్షణ పొంది ప్రభు దగ్గరికి వచ్చి సంఘములో చేర్చబడి సంఘ దర్శన యొక్క ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఎరిగి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ఈ విశ్వాసులు చెప్తున్నాడు అన్నమాట. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమె, నా కుమారుడు ఆత్మీయ కుమారుడు మార్కుని మీకు వందనములు చెప్పుచున్నారు. మార్కు ఆ పేతురు చెరసాలు వేసినప్పుడు ఆ మరియ కుమారుడు మార్కు ఆ ఇంటికి వెళ్ళాడనమాట. ప్రార్థన జరుగుతున్నాయి అక్కడ. మార్కు మీకు వందనములు చెప్పుచున్నారు, ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనాలు చేసుకోండి, చెయ్యండి అని పేతురు కూడా చెప్తున్నాడు. ప్రియులారా, ఎంత గ్రహింపులోకి వచ్చారు. బబులోను ఆమె, మార్కు, క్రీస్తు సంఘాలు, రోమా సంఘానికి ప్రతి పత్రికల్లో ఇటువంటి మాటలు ఉన్నాయి. చూస్తే మనకి 14 పత్రికలు రాశాడు పౌలు. అన్ని పత్రికల్లో ఈ మాటలు పరిశుద్ధాత్ముడు ఉపయోగించాడనమాట. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాము. అందుచేతనే పవిత్రమైనటువంటి ముద్దు దైవ సమాధానానికి గుర్తుగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము రాయబడింది. కాబట్టి దేవుని ప్రజలుగా ఈ మంచి అనుభవాన్ని కలిగి ప్రభు రాకడలో నిందారహితులుగా ఎత్తబడే సంఘములోని అవయవాలుగా, అంగాలుగా, వ్యక్తులుగా మనం ప్రభు కొరకు జీవించుదుగాక. ప్రార్థన చేసుకుంటాం.